నమస్తే సార్. నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మీడియాతో ఇప్పుడు కొంత సమయం ఎన్డీఏ కూటమికి ఇద్దాము, హనీమూన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. సాయంత్రానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంతకాల మీద పెట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? ఏ సంతకాలు పెట్టినా కానీ ప్రజలకు మేలు చేసిన నాయకుడిని పోగొట్టుకున్నాం. కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఏదైనా ప్రజలకు న్యాయం చేస్తే మంచిది అని భావిస్తున్నాం. ఏ గవర్నమెంట్ అయినా మంచి ప్రజలకు పేదవాళ్ళకి మేలు చేస్తే మంచిది. అదే పోగొట్టుకున్నా అన్నారు కదా, ఎవరు మంచి చేసిన ఆయన కూడా వెళ్ళిపోయాడు కదా, జగన్ పంపించేశారు కదా. మరి వచ్చిన గవర్నమెంట్ అన్నా మంచిగా చేస్తే పేదవాళ్ళు బాగుపడతారు. అప్పుడు ఎలాంటి మంచి జరిగిందంటే ఏముంది, పేదవాళ్ళకే ఇచ్చాడు, మధ్యతరగతి వాళ్ళకి ఏం లేదు కదా. వాళ్ళకి ముందు చదువుకునే విద్యార్థులు పాడైపోతుంటే చాలు, భావితరానికి భవిష్యత్తుకు వాళ్ళే పునాది. ఎవరెంతమంది వేరే రకాలుగా పనిచేసినా చదువుకునే వాళ్ళ భవిష్యత్తు బాగుంటే చాలు. అంటే మరి చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు బాగుండడానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను. ఇవన్నీ ఇస్తే మంచిదే కదా, ఇస్తే మంచిదే కదా. స్కిల్ డెవలప్మెంట్ కోసం సంతకం పెట్టారు, అన్న క్యాంటీన్ పెడతా ఉన్నారు. పెట్టేయండి, అది వాళ్ళు పేదవాళ్ళేగా. తినేది కూడా అన్న క్యాంటీన్లు పెట్టి తినేది పేదవాళ్ళేగా. ధనికులు ఎవరు రాదు, కార్లు వేసుకొచ్చిన అన్నాలు తింటారు కదా, వాళ్ళ కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు బాబాయ్? ప్రజలు మంచిగా కోరుకుంటారు, మంచిగా చేసే నాయకుడు కావాలని కోరుకుంటారు ఎవరైనా. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే 5 సంతకం పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను మీడియాతో మాట్లాడుతూ కొంత సమయం ఎన్డీఏ కూటమి పోవాలి, హనీమూన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఆయనకి వచ్చిన 5 సంవత్సరాలు ఆయనకి పూర్తయిపోయింది. ఏమీ చేయలేకే కదా, ఇంకో 5 సంవత్సరాలు ఇంక రాలేకపోయాడు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయాడు కదా. ఎక్కడి నుంచి అయినా ఈ చౌకబారు విమర్శలు మానేసి గవర్నమెంట్కి సహకరించి వాళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వగలిగితే సలహాలు ఇస్తే గవర్నమెంట్ కూడా ముందుకెళ్ళిద్ది. కాబట్టి ఇలాంటి ఇంకా ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది 1 సంతకం పెట్టారు, ఇప్పుడే విమర్శలు చేస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు. 50,000 ఉద్యోగాలు ఇస్తారన్నారు, టీచర్ ఉద్యోగాలు 16,000 ఇచ్చారన్నారు. మరి వీళ్ళు ఏం చేశారు 5 సంవత్సరాలు? వీళ్ళు ఇవ్వచ్చు కదా ఉద్యోగాలు, ఇవ్వవు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? అది అంటే వాళ్ళు వైసీపీలో 1,25,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మెగా ఎవరికి ఇచ్చారు? ఏం ఉద్యోగాలు అవి? ఎవరికి ఉపయోగపడినాయి ఉద్యోగాలు? ఎవరికి ఉపయోగపడినాయి? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు జనాలు ఏం చేశారో రిజల్ట్స్ వచ్చేసింది. వాళ్ళు కరెక్ట్ చేశారో తప్పు చేశారని జనాల అభిప్రాయం ఏంటో అందరికీ తెలిసింది. మళ్ళీ ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నూతనంగా ఎన్నికైన ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేని ఈ వీళ్ళు కొంచెం సహకరిస్తే అందరూ కలిసి రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే జనాలకు ఉపయోగపడుద్ది. చౌకబారి విమర్శల వల్ల ఎవరికి ఏ ఉపయోగం ఉండదు. అది సార్. ఇప్పుడు మరి 5 సంతకాలు పెట్టడం జరిగింది కదా. అవును, ఏదైతే ముందుగా హామీ ఇచ్చారో 4,000 ఫంక్షన్ ఇస్తారంటే అవన్నీ అబద్ధాలు అన్నారు. ఆయన 2వ సంతకం దాని మీదే పెట్టారు, 3వ సంతకం. అది ఆయన ఇచ్చిన మాట మీద ఉన్నారు కదా, అదే మాట మీద ఆయన పెట్టారు. అది ఇంకా టైం ఇవ్వాలి. ఇక ప్రభుత్వం ఎన్నుకున్నది నిన్నే కదా ప్రమాణ స్వీకారం చేశారు, నిన్నే కదా అయ్యింది. కొంచెం టైం పట్టిద్ది. అన్నీ అనుకున్నట్టుగా చేస్తారు ఖచ్చితంగా. అందరూ ప్రజలకు నమ్మకం ఉంది ఆయన చేయగలరని, అందుకని కలిసి ఓటేశారు. క్యాంటీన్లు కానీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇప్పుడు మెగా డిఎస్సి కానీ, ఇలాంటి వాటి ఇవన్నీ ఏమీ కొత్తగా ఏం సృష్టించలేదు ఆయన. అదివరకు ఉన్నాయే కంటిన్యూ చేశారు. అన్నా క్యాంటీన్లు ఉంటే ఈయన తీసేశారు. రోడ్డు మీద జనాలు సరిగ్గా కష్టపడి పనులు లేక అన్నం లేకుండా ఎంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ అన్నా క్యాంటీన్ అనేది చాలా ఉపయోగపడుద్ది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటారు, కానీ వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఏదో పనులు చేసుకుందాం అనుకొని ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకి 5 రూపాయలు పెడితే అన్నం దొరకడం ఎక్కడ దొరికింది చెప్పండి. అది అందరికి ఉపయోగపడే విషయం, చాలా మంచిగా. అది ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. మనం ఫీల్ అవ్వడం అంటే ఒకటే, మనం ఓటేసి గెలిపించింది నమ్మకం మీద అంతా చేస్తారని, చంద్రబాబు మీద ఆ భరోసా ఉంది. ఖచ్చితంగా చేస్తారని నమ్మకం ఉంది. అంతకు ముందు కంటే ఇంకా ఎక్కువ డెవలప్ చేస్తారు. ఇప్పుడు కేంద్రంలో కూడా మనకి మంచి మెజారిటీ ఉంది, మన వల్లే ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి మనకి అంతా ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక స్వర్ణాంధ్రగా నిర్మించే అవకాశం వచ్చింది. కొత్త ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు జనాలు? మంచి పరిపాలన కోరుకుంటున్నారు, అందుకే కదా కొత్త ప్రభుత్వం వచ్చింది. మంచి పరిపాలన కోరుకుంటున్నారు. పాత దానిలాగా కక్షపూర్వకంగా కాకుండా జనాలందరికీ ఉపయోగపడే పనులు చేయాలి, జనాలందరూ మెచ్చిన పనులు చేయాలని చెప్పి నమ్మారు కాబట్టి గెలిపించారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరూ కలిసి జనాలందరికీ మంచి చేస్తారని నమ్ముతున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన విధంగా 5 హామీల మీద సంతకం పెట్టడం ఎలా చూస్తారు? బాగానే ఉన్నాయిగా, బాగా ఇచ్చారు, సంతకం పెట్టారు. మరి
శాఖల మీద ఆయనకి ఒక అవగాహన రావాలిగా. వచ్చి చేసిన తర్వాత ఒక 5-6 నెలల తర్వాత ఏదైనా మాట్లాడాలి, ఎవరు మాట్లాడినా. కొంత సమయం కూడా ఎన్డీఏ కూటమి పోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొంత హనుమాన్ ట్రిప్లో ఉన్నారని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? ఎన్డీఏ కూటమికి వెళ్తున్నారైనా? ఇండియా కూటమిగా? ఎన్డీఏ కూటమి హనుమాన్ ట్రిప్లో ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఏంటి 3 రోజుల్లోనే హనీమూన్ ట్రిప్కి వెళ్ళిపోతారా? ఈయన వెళ్ళి వచ్చాడు మొన్న. ఈయన లండన్ హనీమూన్ ట్రిప్ చేసి వచ్చాడు ఈయన. అంతే కదా. మన భార్య పిల్లలు హైదరాబాద్ ఉన్నారు పిల్లలు. ఈయన భార్యను తీసుకుని లండన్ లేడు, హనీమూన్ ట్రిప్ లేడురా. నేను పక్క పోయేసరికి ఆయన లీడర్ నేను. కానీ ఒక తప్పు చేసేదాకా ఆగాలి. లీడర్ అనేవాడు ఒక తప్పు అధికార పార్టీలు చేసేదాకా ఆగాలి. ఆగకుండా ఇప్పుడే ఏదో మాట్లాడేసి నేను ఏ చేస్తున్నారంటే ఎట కుదిరిద్ది. అది వచ్చారు ఇప్పటివరకు ఒక సైన్ చేశారు, అమలు చేయాలంటే ఒక టైం పడుతుంది 5-6 నెలలు. ఏదైనా ఇప్పుడు నేనైనా బండి కొన్నాను, బాగా రన్నింగ్లో పడాలంటే $5 నాకు ఇప్పుడు 5 నెలల తర్వాత దీన్ని చేసేది. ఏ రిపేర్లు ఉన్నాయి అనేది. అలాగే వాళ్ళు రిపేర్లు చేసే ఆగాలి. వీళ్ళు ఆకుండా తొందరపడతాను అంటే ఏమీ లేదు దీంట్లో. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి హనుమాన్ ట్రిప్లో ఉన్నారు, కొంత సమయం ఇవ్వాలన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే 5 హామీలు నెరవేర్చడం జరిగింది, సంతకం పెట్టడం జరిగింది. ఎలా చూస్తారు? హామీలు వేసాడు, నెరవేర్చాడుగా. ఏమేమి హామీలు నెరవేర్చాడు? అదే మెగా డిఎస్సి ఒకటి చేశాడు, 5 సంతకాలు పెట్టాడు అయ్యా. ఎలా ఫీల్ అవుతున్నారు ప్రజలు? బాగానే రెస్పాండ్ అవుతుంది. మరి ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మరి ఇప్పుడేగా మొదలైంది మళ్ళీ. అది రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. అది ఏమేమి కొత్తగా మారిస్తే అంటే ఇక ఇంకా టైం ఉందిగా. అన్న క్యాంటీన్ మీద కూడా ఇంకో సంతకం ఏదో చేసినట్టున్నారు. అదే రైట్, ₹5 అన్నము అనేది మండపంతో పెట్టేది, కానీ అది లేకుండా తిరిగే వాళ్ళు ఉంటారండి. పోనీ దాన్ని ఇప్పుడు అన్నదానం అన్నిటికన్నా మించింది అన్నదానం అంటారు. పోనీ మనం కట్టే జిఎస్టీలో డబ్బులు గవర్నమెంట్తో పెడుతుంది అనుకుందాం. ₹5 ఇస్తారంటే వాళ్ళకి ₹35 ₹40 వాళ్ళు కట్టాల్సిందే, అది మండపంతో కట్టాల్సిందే. కానీ ఒకడు పేదవాడు ఆకలి తీరుతుంది ₹5. రోడ్డు మీదకి ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, ఊళ్ళో తిరిగే వాళ్ళు ఉంటారు, రోజుకి ₹200 పని చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు అన్న క్యాంటీన్లో భోజనం చేసి వాళ్ళకి కడుపు నిండితే చాలు కదండి. పని చేయాలంటే కడుపు నిండాలి కదా, అది ఇబ్బంది ఏం లేదు. ఇంకోటి పెన్షన్స్ అసలు ఎలక్షన్ ముందు బాబు గారు చెప్పింది 2000 చేస్తానని అన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఈయన కోవట్లు ముందే అనౌన్స్ చేశారు. ఈయన పండగ ఉగాదికో ఎప్పుడో అనౌన్స్ చేద్దాం అనుకున్నాడు ఎలక్షన్ ముందు జనవరికి. ఆయన దగ్గర ఉన్న కోవట్లు ఆ పక్కన ఉన్నోళ్ళు ఇప్పుడు ఇది దొరికిపోయి ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఉన్నారు కదా, ఆ కోవట్లు ఎవరో చెప్పేశారు ఆయన నేను 2000 చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 3000 చేస్తా అన్నాడు. జనం వాడు ఇస్తా నాకు ఈయన ఇస్తా అన్నాడు అన్నాడు. ఆయన 3000 అని చెప్పి ఏం చేశాడు, లేచినాక 250 అన్నాడు. 3000కి 250కి చాలా తేడా ఉంటుంది కదండి. నువ్వు 2000 అన్నది 3000 అంటే 3000 ఇవ్వాలా. నీకు 151 ఇచ్చినప్పుడు నువ్వు 3000 అన్నప్పుడు నీకు 3000 ఇవ్వాలా. నీకు ఇప్పుడు ఏం చేశారు, ఆ మాట్లాడినందుకే 11 ఇచ్చారు. ఇంకా సింగిల్ డిజిట్ రావాలా. 9 వచ్చినట్టయితే నవరత్నాలకి ఒక రత్నం కాడికి ఇచ్చినట్టు ఉండేది.